నమస్తే. ఈరోజు జూలై 1, 2024. గుడ్ ఈవినింగ్ తెలంగాణ గోధులి ప్రోగ్రాంల వల్లంకి ఛానల్లో మనము కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం. దాంట్లో వచ్చేసి ఈరోజు పార్లమెంట్లో జరిగిన డిస్కషన్స్ దాంట్లో ఏంటంటే ప్రెసిడెంట్ స్పీచ్కి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో వీళ్ళు ఏం చేసి అన్ని పార్టీలకు అవకాశం ఇస్తారు. దాంట్లో ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ ఫస్ట్ టైం ఈసారి ఆయన స్పీచ్ ఇస్తా చాలా విషయాలు టచ్ చేసిండు. అయితే ఫైనల్గా మళ్ళీ అజెండా మొత్తం అంతా బీజేపీ అజెండా తీసుకొచ్చినది నా ఉద్దేశం. అన్నీ మాట్లాడి అన్నింటినీ మళ్ళీ బొందలు కలిపిండు. ఇదేంది నువ్వు వెనక ఫోటో చూస్తే దేవుడి ఫోటోలు పట్టుకొచ్చిండు. అరే ఇంక మన బీజేపీ అజెండా ఫేవరెట్ అజెండా అదేనా, ఇంకా మళ్ళీ వాళ్ళకి మంచి ఊతం ఇచ్చినట్టు కదా. అయితే 2004 నుంచి కూడా ఎంపీ ఆయన దాదాపు అంటే 20 years ఆయన కూడా వెటరానే అనుభవం ఉన్నట్టే కదా. పార్లమెంటేరియన్ అనుభవం ఉంది కానీ 20 years పార్లమెంటేరియన్. అయితే ఈ 20 years లో ఫస్ట్ టైం లీడర్ ఆఫ్ అపోజిషన్. వాస్తవానికి ఆయనకు 2009లో అవకాశం ఉండే, ఎందుకు వాళ్ళ పార్టీ చేయలేకపోయింది, జరిగిపోయింది. అది అనుభవం లేదని ఆయన కూడా అంత పట్టించుకున్న కొడతలేదు. అయితే సరే, అదొక విషయం. అయితే లీడర్ ఆఫ్ అపోజిషన్ అయిండు. వాస్తవానికి దేశం యొక్క ప్రతి ఒక్క ప్రతిపక్ష నాయకునిగా చాలా విషయాలను చాలా అర్థం చేసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రిపేర్ వచ్చి మాట్లాడండి కానీ అన్ని విషయాలు టచ్ చేసి మణిపూర్, జిఎస్టీ, నీట్ ఇవన్నీ టచ్ చేసినాక ఫైనల్గా ఏం చేసినాయా అంటే ఈ దేవుడి ఫోటోలు తీసుకొచ్చి ముచ్చడం మొదలు పెట్టిండు. అంటే నేను అనుకుంటున్నా ఏంటంటే మేము సెక్యులర్ పార్టీ, ఈ ముస్లిం అందరూ మాకు ఓటు ఇస్తారు కాబట్టి మేము వాళ్ళ తరఫున ఉంటాం అంటే వాళ్ళ రుణం తీర్చుకుంటున్నట్టు సింబాలిక్గా ఏదో పార్లమెంట్లో వాళ్ళకి అపీజ్మెంట్ చేయబడింది అని నాకు అనిపించింది. వాస్తవానికి బీజేపీ పార్టీ ఒక ముస్లిం కూడా టికెట్ ఇవ్వలేదు, ఎవరు గెలవలేదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ యొక్క పార్ట్నర్లకు కూడా కొంతమందికి ఒకరిద్దరికి ఇచ్చిర్రు, ఇద్దరికం ఇచ్చిర్రు. ఎవరు నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. నితీష్ కుమార్ ఇచ్చినట్టు ఆ కూడా గెలవలేదు. సో ఇప్పుడు ఏంటంటే దాదాపు 16 నుంచి 20% ఉన్నటువంటి జనాభాకు ప్రాతినిధ్యం లేదు పార్లమెంట్లో, మంత్రివర్గంలో. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు? కాంగ్రెస్ కు గెలిచారు. అంటే ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ లో ప్రాతినిధ్యం అంటే వాళ్ళ అజెండా క్లియర్. అదే వాళ్ళు తీసుకున్న అజెండాని స్టిక్ అయి ఉన్నారు. మీరేమో కాసేపు ఇక్కడ బీజేపీ తెలుగు ఏం ఆడుకున్నారు దాన్ని యాంటీ హిందూ రాహుల్ గాంధీ, యాంటీ హిందూ కాంగ్రెస్ అని. అదే ఇప్పుడు ఎలక్షన్ కంటే ముందు ప్రధానమంత్రి ఏం చేసిండు, మీరు కాంగ్రెస్ పార్టీ వస్తే మన హిందూ పుస్తలు కూడా ముందుకుపోయే అవకాశం ఉందని ఆయన చెప్పిండు. అంటే ఇలాంటి ప్రొవకేషన్ అటువంటి ఎలక్షన్ ముందల ఆ స్థాయి వ్యక్తులు కూడా, అంటే ప్రధానమంత్రి అంటే దేశ అధినేత. వాస్తవానికి మన ప్రెసిడెంట్ ఉన్నప్పటికీ కూడా కార్యనిర్వాహక సుప్రీం ఎగ్జిక్యూటివ్ కానీ ఆ స్థాయిలో దిగజారి మాట్లాడినటువంటి సందర్భం చాలా. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి. నువ్వు ఇప్పుడు నీకు లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఒక ప్రాపర్ నెంబర్ ఉన్న పొజిషన్ కి నువ్వు ఒక రిప్రజెంట్ చేస్తున్నావు కాబట్టి నీ అవకాశాన్ని నీలో ఉన్న టాలెంట్ ని జనాన్ని చూపించడం కోసం కరెక్ట్ యాక్చువల్ ఇష్యూస్ మీద మాట్లాడితే సరే ఎంత సక్సెస్ అవుతుంది. వాళ్ళు ఇంటర్ పక్కన పెడితే జనాలు నిన్ను ఇంటారు కాబట్టి, నిన్ను తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి నువ్వు ఆ వేలో పోవాలి. కానీ యాక్చువల్ అలా ఫోటోలు ముందు పెట్టుకొని బీజేపీ అజెండాని తీసుకొస్తే వాళ్ళు నిన్ను ఆడుకుంటారు. ఇప్పుడు నిజానికి లీడర్ ఆఫ్ అపోజిషన్ కు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అవును, నువ్వు ఒక ఎస్టాబ్లిష్ కావాలంటే ఎందుకంటే నీ యొక్క స్పీచ్ లో దాదాపు నీ స్పీచ్ ఎంతసేపు ఉంటుందో, ప్రధానమంత్రి స్పీచ్ ఎంత ఉంటుందో నువ్వు కూడా అంత మాట్లాడవచ్చు. ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని ప్రతి విషయాన్ని కులంకుశంగా ఆలోచన చేసి ఇగో ఈ విధంగా తప్పు జరుగుతుంది, తప్పు చేస్తున్నారని ఈ దేశానికి చెప్పగలగాలి. ఇప్పుడు 2-3 విషయాలు తీసుకున్నావు, చెప్పినావు, కానీ చివరికి వచ్చేసరికి మంటలు కలిపినా ఈ దేవుని ఫోటోలు ఏమైతుంది అంటే స్పీచ్ దానికి సమాధానం ఇస్తాడు, నిన్ను ఉతికి పారేస్తాడు, కడిగి పారేస్తాడు. ఇక ఎట్లా హిందువులను ఆదాయం వేసిరాడో ఆయన మొత్తం చదువుతాడు. ఇక మంత్రాలు దేశం ఏ విధంగా నష్టపోతుంది, ఏ విధంగా తీసుకొస్తారు, వాళ్ళు ఏం చెప్తారు, రియాలిటీ లెక్కలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా క్రోడీకరించుకొని చెప్పాలి.
కొంత కనీసం అన్ని రాసుకొచ్చింది, డిమానిటైజేషన్, జిఎస్టీ రాసుకొచ్చింది. కానీ తీరా వచ్చి ఏమంటాడు, మళ్ళీ ఫోటోలు తీసుకొచ్చి పెట్టేసరికి వాళ్ళకు పాయింట్ దొరికింది. రేపు పొద్దున్న దానినే మాట్లాడతారు, ఇంకేం టచ్ చేయరు వాళ్ళు. మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీ నీకు పెద్దగా ప్రజలకు సంతృప్తికరమైనటువంటి సమాధానం ఇచ్చిన సందర్భమే లేదు. కాబట్టి రాహుల్ గాంధీ యాజ్ ఏ ఎల్ఓపి ప్రాస్పర్ అవ్వాలంటే యాక్చువల్ పాయింట్ మీద మాట్లాడదు. బీజేపీకి అవకాశం ఇచ్చే ఆ మతము దాని గురించి మాట్లాడితే యు ఆర్ గాన్. అదొకటి. ఇంకొక సందర్భం ఏంటంటే వాళ్ళ నీట్ గురించి ఎక్కువసేపు మాట్లాడారు రాహుల్ గాంధీ. ఈ నీట్ గురించి కూడా ప్రధానమంత్రి గతంలో ఎలక్షన్ కంటే ముందు, ఎలక్షన్ అయిన కంటే తర్వాతనే ఈ ఎగ్జామ్ కంటే ముందు స్టూడెంట్ తోటి మన్ కీ బాత్ లో కానీ బయట కానీ విద్యార్థులను పిలిపించుకొని మాట్లాడిన సందర్భం ఉంది. నువ్వు అంత ఇంట్రెస్ట్ చూపెట్టినావు, అంత ప్రేమ ఉన్న ఈ దేశం పిల్లల పట్ల అంత ప్రేమ ఉన్నావు, ఈ ఎగ్జామ్ నిర్వహించలేకపోవడం ఒక తప్పు అయితే. అదొకటి అయితే రెండవ సందర్భం వెంబడే స్పందన ఉండాలి కదా. అక్కడ గుర్తొచ్చింది ఈ విషయంలో, ఆ 10 years మన్మోహన్ సింగ్ పిఎం ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ నోట్లోంచి మాట వచ్చేది కాదు, ఆయన దేని మీద స్పందించడు కాదు. అయితే అదే విధానంగా ఇప్పుడు నువ్వు స్పందించలేకపోతున్నావు. క్రికెట్ గెలిస్తే ఎట్లయితే ఇమీడియట్ గా సెకండ్లో స్పందించినావు, దీనిపైన స్పందించలేకపోవడం అనేది అంటే నీకు భయమా? కనపడుతుంది కదా. రేపు ఏం చెప్తున్నా చూద్దాం. స్పందించగలగాలి, అందులో జరిగింది కదా. ఆల్రెడీ క్యాన్సిల్ చేసినావు, వాళ్ళని అరెస్ట్ చేసిరు, మాట్లాడే తప్పేముంది? నేనేమంటా అంటే, మీరు మన్మోహన్ సింగ్ తీసిరు కాబట్టి గత 10 సంవత్సరాల్లో 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ చాలా ప్రెస్ కాన్ఫరెన్స్ లో అడ్రస్ చేసిండు. అదే మన డీపీ అక్కడ వెళ్ళలేదు. అయితే ఈయన ఇష్టం వచ్చింది మాట్లాడతాడు, అతను ఎదురు అడిగింది మాట్లాడాడు. ఇక మీ ఇష్టం వచ్చినట్టు నడుస్తుంది దేశం కూడా. ఇద్దరు అజెండా ఏంటంటే మేనేజ్ చేయడమే అజెండాలే కానీ ప్రాపర్ గా డీల్ చేసే తత్వం అయితే లేదు. సరే అదొక చూద్దాం. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మన రాష్ట్రానికి వస్తే తెలంగాణలో మాత్రము నిరుద్యోగ అన్ఎంప్లాయిడ్ యూత్ ఏదైతే ఉన్నారో వాళ్ళు మొత్తం అన్రెస్ట్ ఉంది స్టేట్ లో, హ్యూజ్ అన్రెస్ట్ నడుస్తుంది. లాస్ట్ ఒక 2 weeks తీసుకుంటే సీఎం ఇంటి దగ్గర నుంచి ధర్నా మొదలు పెడితే, పెద్దమ్మ గుడి దగ్గర నుంచి మొదలు పెడితే, గాంధీ భవన్ బాకి అది చుట్టూ మొత్తం అంతా గందరగోళం అవుతున్నది. ఇవాళ ఏమైంది, ఆ పిల్లవాడు ఎవరు మోతీలాల్ నాయక్ అనే ఆయన నుంచి అమర నిరాదీక్ష చేస్తున్నాడు, గాంధీని తీసుకుపోయేసి. మరి అది రేపు సీరియస్ అయ్యే ఎలా ఉంది పరిస్థితి? అందరు నాయకులు పరామర్శిస్తారు. ఎందుకు అంటే ఇంత ఇమీడియట్ రెవల్యూషన్ ఎందుకు వచ్చిందని నేను అనుకుంటున్నట్టే, ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే బ్రోకేడ్ చేసింది. ఎలక్షన్ బ్రోకేడ్ చేసి అసలు వాస్తవానికి దూరంగా ఉన్న ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏనాన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఇచ్చిర్రు. అయినప్పటికీ కూడా దాన్ని బ్రోకేడ్ చేసింది. ప్రోకేడ్ చేస్తే అందులో పడిపోయారు చాలా మంది. ఈ రోజు చాలా మంది మళ్ళీ రియాక్షన్ వస్తుంది. 25,000 పోస్టులతో డిఎస్సి టీచర్ ఇప్పుడు ఏం చేశారు, 5,000 చిల్లరతో ఏదో డిఎస్సి వేసినట్టు. అది కేసీఆర్ వేసింది. అప్పుడు దాన్నే వీళ్ళు కంటిన్యూ చేస్తారు. వీళ్ళు ఏమంటారు, నువ్వు వేసేది ఏంది, ఆయన వేసింది, నువ్వు 25,000 వేస్తాను కదా ఏమంటారు. జాబ్ క్యాలెండర్ 25,000 పోస్టులు ఉన్నాయా? ఈ నూటికి వచ్చిన నంబర్ మాట్లాడడం అయ్యారు. నువ్వు 25 పోస్టులు సంగతి నీకు తెలుసు అసలు ఎన్ని ఉన్నాయి పోస్టులు? విద్యాశాఖ ఆయన దగ్గర, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ఇంతవరకు దాని మీద సమీక్ష చేసిన సందర్భం. గ్రూప్ 1లో 3,000, గ్రూప్ 2లో 4,000 ఈ పోస్టులు పెంచాలని వాళ్ళు అడుగుతున్నారు. ఇవన్నీ మీరు చెప్పి రెచ్చగొట్టినాయి. 100% వీళ్ళు చెప్పిన మీకు ఆల్రెడీ తెలిసిన ఇన్ఫర్మేషన్ మీరు ఆల్రెడీ నెంబర్ చెప్పారంటే మరి పెంచొచ్చు కదా. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరు ఆపుతారు మిమ్మల్ని? వీళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియదు, ఏది తెలియదు. అందుకే ఫ్లూక్ గా మాట్లాడినటువంటి సందర్భము. దీనికి తోడు సుడో మేధావులు, ఇప్పుడు ఎవరైనా ఆకునూరు మురళి, కోదండరామరెడ్డి, ఇంకా చాలా మంది మేధావులు ఉన్నారు. ఈ రోజు వేటగా బలైనట్టు నీ మాటలు నువ్వే బలే పరిస్థితి అలా జరుగుతుంది. వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. వేల మంది, 100 మంది సపరేట్ చల్లబడ్డారు. మనం కేసీఆర్ ఓడగొట్టడం ఉద్దేశం వాళ్ళు ఏదో ఒకటి చేయాలి, ఓడగొట్టాలండి. జరిగిపోయింది. జరగాల్సింది అన్రెస్ట్ రోడ్ల మీద ఎంత తొందరగా అనంత కాలంలో. అయితే జూన్ మాసంలో 12 రోజులు ఈ ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నారు. 12 రోజులు. ఇక్కడనేమో విద్యార్థుల యొక్క ప్రోద్బలంతో నీ ప్రభుత్వం వచ్చింది. ఊళ్ళల్లో గ్రామాలలో బస్సులలో తిప్పిరు. ఈ ఆకునూరు మురళి, కోదండరామరెడ్డి నిరుద్యోగులను బస్సులలో తిప్పి ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా. ఆ ఎఫెక్ట్
ఆబ్వియస్ గా ఇప్పుడు వాళ్ళు ఏం పిచ్చోళ్ళుగా చేసిన వాళ్ళు సపోర్ట్ సరే చూద్దాము మనం ట్రై చేద్దామని మార్పు కోసం నేనేమంటా అంటే గత 50-60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ యొక్క మనస్తత్వం వాళ్ళ యొక్క పరిపాలనా విధానం మర్చిపోయి వీళ్ళు చేసిరు వాళ్ళ ఏజెంట్ కట్టే ఉంటది. కానీ నాకు తెలిసి రియాక్షన్ అంత అప్పట్లాగా ఉండదు, ఇప్పుడు చాలా సివియర్గా ఉంటుంది, ఆల్రెడీ తెలుస్తుంది మనకు. అయితే నేను అనేది ఏంటంటే మొన్న ఒక ఆర్టికల్ చదివినాను ఏంటంటే మొత్తం స్టేట్ల జాబులన్నీ కలిపినా కూడా 25,000కి మించమంట. నేను 2 లక్షల జాబ్ ఇచ్చిన పక్కన పెట్టు, 25,000 టీచర్ జాబులు అనేది అసాధ్యం. ఒకటి అసలు టోటల్ వేకెన్సీసే ఇప్పుడున్న రిటైర్మెంట్ నెక్స్ట్ 2-3 ఇయర్స్ రిటైర్మెంట్ తీసుకున్నా కూడా టోటల్ వేకెన్సీస్ అన్ని ఫిల్ చేసినా కూడా 25,000 కంటే ఎక్కువ కావనేది ఒకటి. అదొక కారణం అయితే, రెండవ కారణము ఈ మన యొక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అన్ని జాబులు కల్పన జరగదు. వాస్తవానికి ఇప్పుడు నీ దగ్గర రెవెన్యూ ఎక్స్పెండిచర్ లేదు మన దగ్గర. ఇప్పటికే చచ్చిపోతున్నావు. ఇప్పటికే జీతాలు ఇవ్వడానికి జీతాలు తీసుకొచ్చిన అప్పులన్నీ జీతాలు ఇచ్చినట్టున్నావు నాకు తెలిసి. ఈ లెక్కల ప్రకారం చూస్తే ఈ రైతు బంధు ఇవన్నీ ఏమి ఇవ్వలేదు. మన చేసినటువంటి ఎపిసోడ్ లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడినాం. 6 నెలల్లో 31,000 కోట్ల అప్పు తెచ్చారు. దాంట్లో పథకాలు ఏమి ఇవ్వలేదు, మళ్ళీ పథకాలు ఏమి ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. అయినా కూడా అయిపోయినాయి పైసలు. ఎక్స్పెండిచర్ ఎక్కడ చూపిస్తలేదు. అంత రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉందంటే జీతాలు ఇవ్వడానికి వాటికి. అంటే నీ దగ్గర వెళ్తలేదా నీ కథ ఏందో ఇంకా బయటపడి రేపు తెలుసు. ఇంకా వీళ్ళు ఇంకో రాంగ్ అనేది వైట్ పేపర్ రిలీజ్ చేసారు. మరి ఇప్పుడు ఆ వైట్ పేపర్ ఏం చేసినావు? 31,000 కోట్లు ఎవరెవరికి ఇచ్చినావు? వైట్ పేపర్ ఇవ్వాలి కదా, నువ్వు కూడా చెప్పాలి కదా జనాలు. కూడా ప్రజా పరిపాలన అంటున్నావు కదా, ప్రజా పరిపాలన ప్రతి విషయాన్ని తెలియాలి కదా. ఇంతవరకు ఎవరికి తెలిసిన పరిస్థితి లేదు. ఇంకొకటి ఏంటంటే భూములన్నీ తాకట్టు పెట్టి 10,000 కోట్లు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారంట. వెళ్ళ వేస్తే జనాలు ఊరుకోరని తాకట్టు పెట్టి మేము అమ్మలేదు తాకట్టు పెట్టినామని చెప్పేసి తీసుకొని దాంట్లో కిటికీ ఏందా అంటే ఆ తాకట్టు పెట్టిన వాటికి రీపేమెంట్ చేయకపోతే వాళ్ళకి ఆ భూమి వాళ్ళకి అయిపోతాయి. ప్రైవేట్ సో ఇది మీ వాళ్ళకి ఇవ్వడానికి ప్లానా లేకపోతే మనం ఇల్లు తీసుకుంటే కట్టకపోతే వాడు తీసుకుంటాడు, వాడు జప్తు చేస్తాడు అంతే కదా. కానీ గవర్నమెంట్ అనేది దానికి రీపేమెంట్ గ్యారంటీ ఇస్తుంది. ఆ గ్యారెంటీ ఇయ్యడంటే ఇవ్వకుండా భూములు తాకట్టు పెడతారంట. అంటే కార్పొరేషన్ ద్వారా. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇన్స్పిరేషన్ ఈ భూములన్నీ ఈ గవర్నమెంట్ స్కూల్ అని ఏదైనా పెట్టిండట. సరే, అది లోతు పోతే అదొక డిస్కషన్. తెలంగాణలో అయితే ఇది రైతులతో ఒకటి నిరుద్యోగులది. వీళ్ళు ఎంత అసలు ఎంత మాయమాటలు అంటే ఇవి చాలా నిజంగా. ప్రతి ఒక్కరు కూడా గ్రాడ్యుయేటే, చదువుకున్నది, అయినప్పటికి కూడా మీ మాటలు నమ్మిరు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా నమ్మిరు. చేస్తాడు ఏదో ఒకటి చేస్తాడు. కానీ వాస్తవానికి నిజంగా రాజకీయ అవగాహన ప్రతి గ్రాడ్యుయేట్ కు రాజకీయ అవగాహన ఉండాలనేది నా వాదన. అంటే ఈ దేశంలో ఈ రాజకీయ పార్టీలు, ఈ నేషనల్ పార్టీలు చెప్తాయి ప్రతి ఎక్కడ కూడా ఏడ హామీ కూడా నిలబెట్టుకున్న సందర్భం లేదు, పెట్టుకోలేని చెప్తారు వాళ్ళు అవతల కొట్టడానికి. అంతే. ఇప్పుడు ఇన్ని అంత అవగాహన ఉన్న కేసీఆర్ లాంటి వ్యక్తి కూడా మిమ్మల్ని సాటిస్ఫై చేయలేకపోయినంటే ఏమాత్రం అవగాహన లేని చాలా చిన్న మైండ్ ఉన్న వీళ్ళు చేస్తారని నేను అనుకుంటలేను. బట్ స్టిల్ మీరు టైం కూడా బర్బాద్ చేసుకోవద్దు. కాకపోతే వీళ్ళకి మాత్రం బుద్ధి చెప్పాల్సిన అవసరం మాత్రం ఉన్నది. తప్పదు కదా, అది జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే రైతు భరోసా. జూన్ అయిపోయింది, జూలై వచ్చింది. ప్రతి దాదాపు 7 సంవత్సరాల నుంచి ఎట్టి పరిస్థితుల్లో జూన్ లో సెకండ్ క్రాప్ అయితేనే కొంచెం ఒక 15 రోజులు 20 రోజులు అటు ఇటు అవుతుండే. కానీ మొదటి ఈ సీజన్ లో, వానాకాలం సీజన్ లో జూన్ లో 30 వరకు కంప్లీట్ అయింది. రైతు బంధు పడేది అందరి అకౌంట్లలో. ఈ రోజు వరకు ఈయన కేటగిరీ చేయలేదు. రైతు బంధు గురించి ముచ్చట్లేదు. అయితే లీక్లు ఏమొస్తున్నాయి? ఐటీ కట్టిన వాళ్ళకి ఏం, నువ్వు నిజంగా చెప్పు ధైర్యంగా చెప్పేసి, బైక్ ఉన్నోడికి ఏమో, బైక్ కారు ఉన్నోడికి ఏమో, ఉన్నోడికి ఏమో. అంటే వ్యవసాయం అనేది నీకు కారు ఉంటేనో, బైక్ ఉంటేనో, ఐటీ ఉంటేనో దాని మీద ఆధారపడి ఉండదు. ఇది మొత్తం డైల్యూట్ చేసిపోయడానికి జరుగుతున్నది. ముగ్గురికి ఇస్తాను కదా రైతు భరోసా, ముగ్గురికి ఇస్తాను కదా, కౌలు రైతుకి, అసలు రైతు అందరికి ఇస్తాను కదా. రైతు ముందే ఇస్తలేవాడు, దాని అర్థమైంది. కౌలు రైతు ఎటు పోయిండు, రైతు కూలి ఎటు పోయిండు,
వీళ్ళ ముగ్గురు నువ్వు ఎప్పుడు కేటగిరీ చేస్తావు? నేనేమనుకుంటున్నా, నీ కాడ ఏముంది అసలు? డేటా నీ దగ్గర ఉంది కదా. ఈ కేటగరైజేషన్ పేరు మీద ఈ మేమంతా వర్కౌట్ చేసిన దాని పేరు మీద 1 ఏడో 2 ఏళ్ళు మొత్తం అంతా దీన్ని హోల్డ్ చేసి రైతు బంధు ఇవ్వకుండా సంవత్సరానికి ఎంత 15,000 కోట్లు అవుతుంది కదా. 2 సంవత్సరాలు మిగిలిస్తే 30,000 కోట్లు వస్తాయి. తర్వాత ఎలక్షన్ ఆయన చెప్పిన లెక్క ప్రకారం 25,000 కోట్లు ముగ్గురికి ఇస్తే. నేను అనేది కాదు, రైతు బంధు మిగిలిస్తే 2 ఏళ్ళు రైతు బంధు ఇవ్వకుండా ఈ పేరు మీద మేము కేటగరైజ్ చేస్తున్న పేరు మీద 2 ఏళ్ళు ఆపితే రైతు బంధు బడ్జెట్ మిగిలింది 30,000 కోట్లు. నాకు తెలిసి ఆపితే మాత్రం రైతులు నేనేమంటున్నా, ఆపిన తర్వాత వాళ్ళు సర్టిఫికేట్కి ఏం చేస్తాడయ్యా అంటే ఎలక్షన్కి ఒక సంవత్సరం ముందు ఈ దాచిపెట్టిన ఈ సేవ్ చేసిన మనీని తీసుకుపోయి మళ్ళీ ముగ్గురు పంచుతాడు. సేమ్ అదే నెంబర్ ఆఫ్ పీపుల్కి వేస్తాడు చూడు, అట్లా వేస్తాడు. కొంతమందికి భూమి లేని వాళ్ళు కొంతమందికి వేస్తాడు, రైతు కూలి కొంతమందికి వేసి మేము అందరికి మంచిగా అంటాడు. అప్పుడేంది జనాలు అబ్బా అందరికి వచ్చిన డబ్బులని మళ్ళీ ఓట్లు గుర్తారనే ఆలోచన పోతారని నేను అనుకుంటున్నాను. ఈ 2 ఏళ్ళు ఆపి ఆ డబ్బులు తీసుకుపోయి అప్పుడు పంచాలని. నేనేమంటా అంటే ఒక్క కారు వేయకపోయినా ఈ రాష్ట్రంలో రైతులు తిరగబడే అవకాశం ఉంది. పడతరా అనేది లాస్ట్ తెలుస్తుంది. అది అట్లా ఈ 2 ఏళ్ళనే మనం క్రికెట్ లో తీసుకుంటే లాగ్ ఓవర్స్ ఉంటాయి. మీరు అన్నది ఒక వ్యవస్థ. అది నేనేమంటా అంటే ఈ వర్షాకాలం నువ్వు వేయలేదని అనుకో, సరే వేస్తావని సెకండ్ 2-3 రోజులకు చెప్తున్నారు, అయితే తెలుస్తుంది. ఒకవేళ వేయలేదు అనుకోండి, నీకు నెక్స్ట్ ఊరు గ్రామాలలో ఎమ్మెల్యేలు తిరిగిన పరిస్థితి వస్తుందా లేదు ఈయన చూడాలి. నేను రైతు భరోసా చేస్తున్నా, రుణమాఫీ చేస్తున్నా, చేస్తున్నా. ఇది నడిపించేది వ్యవస్థ. ఎన్ని రోజులు నడిపిస్తాడు చూద్దాం ఈ వ్యవస్థ. ఎంత ఇప్పటికి కూడా ఒక ప్రభుత్వాధినేతగా ఎంత అబద్ధాలు ఎంత సింపుల్గా ఆడుతారంటే దానికి అసలు అంటే స్టేచర్ లేదు కదా దానికి. బేసిక్గా ఏమైనా ఆడొచ్చు, బికాజ్ ఈ డజంట్ హ్యావ్ క్యారీ దట్ వెయిట్ ఇది అనమాట. అదే అంటే దాన్ని బిల్డప్ చేసుకోవాలి కదా. నేను కలగన్నా నా కళను సాకారం చేసుకున్నాను అంటున్నావు కదా, చేసుకున్నా ఎవరికి ఇబ్బంది. ఆయనకలే సాకారమైన ఆయన తెలంగాణ గురించి కలగనలే, తెలంగాణ గురించి నిజమే చెప్పిండు. నేను ముఖ్యమంత్రి కావాలనుకున్నా ఆయన, కేసీఆర్ దింపాలనుకున్నా దింపినా, రేపు బీఆర్ఎస్ కాల్ చేద్దాం అనుకున్నా ఎవరు అంటారు. ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి విషయాలు ఇదైతే చాలా తక్కువ కాలంలోనే చాలా ఎక్కువ యాజిటేషన్ నడుస్తున్న గవర్నమెంట్ వచ్చింది. అందులో ఫుల్ఫిల్ చేయలేకపోవడమే కాకుండా ఉన్న వాటిని కూడా బీకే పరిస్థితి వచ్చింది. అయితే నిన్న ఇంకొక స్టేట్మెంట్ చేశారు, ఏమని, మీరు బీఆర్ఎస్ బీజేపీ మాయలు పడకండి, నిరుద్యోగులు మేము ఉద్యోగ కల్పన చేస్తాము. అరే మీ కాడ ఒక రోడ్ మ్యాపే లేదు. ఐటీఐ చేస్తా అంటుండు కదా, ఐటీఐ ఫిట్టర్లు మెకానిక్ జాయిన్ కామంటున్నా. ఆయన విజన్ ఆయనకు ఉన్నది, ఇప్పుడు దాన్ని మీరు క్యాచ్ చేస్తలేరు. ఓకే, ఐటీఐ ఫిట్టర్లు 25,000 కాదు 30,000 జాబ్లు ఇస్తారు, 3 లక్షల జాబ్లు ఇస్తారు అంటాడు ఆయన. 3 లక్షలు ఏంది నీకు ఫిట్టర్లో ఐటీఐలో నేర్చుకుంటే ఆయన ఇస్తాను ఆ జాబ్లే కావచ్చు. యూరోప్ లో మధ్య ఆసియాలో అమెరికా పోతే లక్షల మంది కావాలి. ఆబ్వియస్ మొత్తం అడ్వాన్స్ కంట్రీస్ లో లేబర్ కావాల్సిందే కదా. సో చూద్దాము. ఇదైతే ఇప్పుడు ఎలక్షన్ కూడా లేవు, తొందర నెక్స్ట్ జరిగే ఎలక్షన్ కూడా లేవు, కానీ ఇంత హీటప్ అయింది ఆల్రెడీ అంటే అది ఇట్స్ నాట్ ప్రొవోకేటెడ్, ఇట్స్ నాట్ ఆర్టిఫిషియల్. ఎవరో గెలిచి వచ్చింది కదా, న్యాచురల్ వస్తుంది. నీ ఎమ్మడి తిరిగి నిన్ను లేపినటువంటి వాళ్ళే నిన్ను ఏం మాట్లాడలేదు, బస్ వాళ్ళే నిన్ను మోసి బైక్ తీసుకొచ్చిన వాళ్ళే ఇవాళ ధర్నా చేసింది. ఎవరు పార్టీ ఇంకో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కాదు. ఎలక్షన్ లేవు కదా ఎవరో రెచ్చగొట్టడానికి. అదే కదా, కాబట్టి చాలా అవుతుంది మన ఆల్రెడీ తెలంగాణలో. ఇది ఉధృతమైన మాత్రం చాలా ఘోరం. ఆ పిల్లగాడు 10 years 10 days అవుతుంది, ఆల్రెడీ 8 days అవుతుంది వ్యక్తి. ఆయనకి ఏమైనా అయితే మాత్రం యువర్ గాన్, ఇబ్బంది జరుగుతుంది. శ్రీకాంత్ సార్ చూస్తాం మన తెలంగాణలో. అది అట్లా జరగకూడదని కోరుకుందాము. ఎందుకు అంటే వీళ్ళ యొక్క వీళ్ళు చెప్పినటువంటి అబద్ధ మాటల వల్ల అంతే కదా. నీకు ఎక్కడ కూడా ఇన్ని లక్షల ఉద్యోగాలు లేవు. యాక్చువల్ రిపోర్టే ఉంది, 25,000 జాబ్స్ అన్ని డిపార్ట్మెంట్ లో కలిపి పీకితే స్క్వీజ్ చేస్తే వస్తాయంట. అవి నెక్స్ట్ 5 years పంచాలి. నువ్వు ఏడిస్తావు జాబులు, నువ్వు ఇయ్యలేవులే. కానీ పాపం మరి వీళ్ళు నమ్మి వచ్చారు కాబట్టి వాళ్ళు నిన్ను మాత్రం వదలరు.
వీళ్ళు నేనే మన విద్యార్థులకు కూడా నిరుద్యోగులకు కూడా సూచన ఏంటంటే ప్రత్యామ్నాయ ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీరు ఆశలు పెట్టుకుంటే నీ భవిష్యత్తు నాశనం వచ్చినప్పుడు సంగతి చూద్దరు కానీ మీ టైం సందర్భం వచ్చినప్పుడు మనం కొట్లాడాలి. ఇంకొకటి ఏంటంటే నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, ఇప్పుడు చదువుకునే విద్యార్థులు కానీ, ప్రజలు కానీ, సామాన్యులు కానీ ఈ ప్రభుత్వం చేసేటటువంటి ఈ ప్రభుత్వాలు చేసేటువంటి ప్రతి అంశాన్ని కూడా గమనించుండాలి. ఎందుకని మనకు సంబంధం లేదు అనుకుంటే మనం ఇప్పుడు ఈ 70 ఏళ్ల నుంచి ఏం జరిగిందో ఇంకో 70 ఏళ్ళైనా అదే జరుగుతుంది. కాబట్టి ప్రతి విషయాన్ని మనకు సంబంధించింది అనే భావన చేసుకొని ఆలోచన చేస్తే తప్పితే మనం మార్పు రాదు ఈ సమాజంలో. ఈ రాజకీయ వర్గాలలో మనకు చేయాల్సినటువంటి పని చేయకుండా వాళ్ళు ఇష్టారీతిన పని చేస్తున్నారు. ఒక్కో విషయం భయం లేదు. బేసిక్గా అధికారం వచ్చినాక మనం పోదు అని ఒక ఉన్న చూసిరా, దాన్ని పోగొట్టాలంటే ఎప్పటికెప్పుడు మనం యాక్టివ్ ఉండాలి. జనాలంటూ యాక్టివ్ ఉండాలి సొసైటీలో. కానీ అంటే మనం నిర్ణయం తీసుకున్నప్పుడే కొంత మెచ్యూర్డ్గా తీసుకోవాలి. కానీ అన్మెచ్యూర్డ్ తీసుకుంటే ఏమైందంటే ఇలాంటి ఇబ్బందులు జరుగుతాయి. ఉపద్రవం ఇది మన తెలంగాణ ఏంటంటే భవిష్యత్ తరం సరే మన జీవితం మనం 5 ఏళ్ళు నష్టపోయినామని మనం అనుకుంటే అది మన పిల్లల మీద కూడా పడుతుంది. 100% దాని ఎఫెక్ట్ ట్రిపుల్ ఎఫెక్ట్ ఉంటాయి కదా. కాబట్టి మిత్రులారా, అందరూ కూడా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి రోజువారీ కార్యక్రమంలో మనం గమనిస్తూ ఉండాలి. నుండి సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవాలి. రైట్. ఓకే మిత్రులారా, నమస్కారం. జై తెలంగాణ, జై హింద్.